హాయ్ అండి. ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక కమ్మటి చట్నీ చేసి చూపిస్తాను. ఇది తింటే మీలో కొలెస్ట్రాల్ అస్సలు పెరగదు. పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి ఇలా 5-6 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇది ఓమాకు ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. ఒక 10 ఎల్లిపాయలు, వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 లేదా 3 రేఖల చింతపండు తీసి నానబెట్టుకోండి. 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వులు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం నూనె 1/2 టేబుల్ స్పూన్ కంటే ఇంకా తక్కువగా వేసుకోండి. ఇది వేగాక ఇందులో పల్లీలు వేసి బాగా వేయించండి. దోరగా వేయించాలి. ఎక్కువ వేగితే పల్లీల్లో తీపిదనం పోతుంది. అందుకని కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. అందులోకి నువ్వులు వేసి వాటిని అటు ఇటు కదిపి వెంబడే పుదీనా, కల్యమాకు వేసి కలుపుకోండి. నువ్వులు తొందరగా మాడిపోతాయి, అందుకని అవి వేసి కొంచెం అటు ఇటు కదిపి వెంబడే ఈ పుదీనా, కల్యమాకు వేసి మంచిగా దోరగా వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి దోరగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఈ 10 ఎల్లిపాయలు, చింతపండు, ఉప్పు రుచికి సరిపడా, కొంచెం చక్కెర ఒక చిటికెడంత సరిపోతుంది. ఇది టేస్ట్ కోసం, చక్కెర తప్పకుండా వేసుకోండి. జీలకర్ర వేసి కొన్ని 1/2 గ్లాస్ అన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వీటిని దూరగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, కొంచెం కల్యమాకు వేసి పోపు దీంట్లో కలపండి. చట్నీలో పోపు చల్లారిన తర్వాత చట్నీలో కలుపుకోవాలి. అంతే, కమ్మటి చట్నీ రెడీ అయిపోయింది.